హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగుండాలి. విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మీకు ఏం చూపెట్టబోతున్నాను అంటే టెక్సాస్లోనే అతిపెద్ద కమర్షియల్ కేవ్రన్. అసలు కేవ్రన్స్ అంటే ఏంటి? అఫ్కోర్స్ కేవ్స్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి వర్డ్ కేవ్స్కి రిలేటెడే, కానీ అండర్ గ్రౌండ్లో ఫామ్ అయిన కేవ్స్ అన్నమాట. కమర్షియల్ కేవ్రింగ్స్ అంటే న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అయినా కూడా అవి గవర్నమెంట్ అండర్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ టూరిస్టులకి, ఎక్స్ప్లోరర్స్కి, సైంటిస్ట్కి ఏంటంటే వీళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తూ, అంటే లైక్ గైడ్స్ని ప్రొవైడ్ చేయడం, పాత్ వేస్ వేయడం, అంటే కేవ్స్ లోపలికి అంటే సులభతరం చేయడం అనమాట. అట్రాక్ట్ చేయడానికి, టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి. ఎస్పెషల్లీ కేవ్స్లోకి వెళ్ళాలంటే సాధారణంగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేము. టైము, సీజను, వెదరు, సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ క్యాలిక్యులేట్ అయ్యి ఉంటాయి. అలాగే కమింగ్ టు కేవ్రన్స్ ఏంటంటే వీటన్నిటిని అరేంజ్ చేసి ఇస్తుంది అనమాట గవర్నమెంట్ మనకి. అంటే ఫ్లడ్స్ వస్తున్నా, హెవీ రెయిన్ఫాల్స్ వస్తున్నా, ఇవన్నీ అక్కడ ఎప్పటికప్పుడు నోటెడ్ అవుతూ ఉంటాయన్నమాట కేవ్రన్స్ దగ్గర. సో కమర్షియల్ కేవ్రన్స్ అంటే పర్టికులర్గా మన సేఫ్టీ కోసమే గవర్నమెంట్ అన్ని విధాల అక్కడ అరేంజ్ చేసి ఉంటుందన్నమాట. ఆ ప్లేస్ అయితే చాలా 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 బాగుందండి. దయచేసి మీరు ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడండి, అప్పుడే చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ వాచ్. ఇంటి దగ్గర నుండి కేవ్స్కి ఇంచుమించు 40 మినిట్స్ జర్నీ. ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది సిటీ అవుట్కట్స్ అవడం వలన. యాజ్ యూజువల్ అడవి సంపద ఎక్కువ కాబట్టి వైల్డ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ముఖ్యంగా శాన్ ఆంటోనియో ఓల్డ్ సిటీ కాబట్టి సిటీ మొత్తం ఓక్ ట్రీస్తో నిండిపోయి ఉంటుంది. ఫైనల్లీ వచ్చేసాం. టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి $25, చిన్న వాళ్ళకి $18. నిజం చెప్పనా, ఎంట్రన్స్ అసలు నాకు నచ్చలా. అందుకే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. బ్యాచెస్గా పంపిస్తూ ఉండడం వలన మేము ఐస్ క్రీమ్ ప్లస్ డ్రింక్ తీసుకుని 2 మినిట్స్ అక్కడ వెయిట్ చేసాం. అక్కడ చూసారా, ఒక గైడ్ ఉన్నారు. మీరు గమనించారా, గ్రౌండ్ లెవెల్కి కిందకి వెళ్తున్నాం. ఎంట్రన్స్లోనే ఫుడ్ అలౌ లేదన్నారు. ఐస్ క్రీమ్ తీసి డస్ట్బిన్లో పడేసాం. చూసారా ఎంట్రన్స్? వెళ్దామా లోపలికి? కేవ్స్ లోపలికి వెళ్ళగానే ఫొటోస్ తీయించుకునే అవకాశం ఉంది. అయితే అవి టూర్ అయిపోయాక బయట ఇస్తారనమాట. కేవ్స్ లోపలికి వెళ్ళే కొద్దీ లోతుగా ఉంది. ఫస్ట్ కేవ్స్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేసిన ప్లేస్ ఇదే అండి. లోతుగా ఉన్నా కూడా నడవడానికి వీలుగా ఒక పాత్, పట్టుకొని నడవడానికి సపోర్ట్ కూడా ఇచ్చారు. మీకు ఒక చిన్న థియరీ చెప్తాను. వర్షాకాలంలో మన ఇళ్ళ సీలింగ్స్కి వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి, గమనించారా? అలాగే ఇక్కడ కొన్ని కోట్ల సంవత్సరాల నుండి లైమ్ స్టోన్ రాయి మీదుగా మినరల్ రిచ్ వాటర్ డ్రిప్ అవుతూ పడుతూ ఉండడం వలన అండర్ గ్రౌండ్లో ఇంత పెద్ద కేవ్ ఏర్పడిందనమాట. అమ్మ నీళ్ళు పడుతున్నాయి తల మీద. సో అవి ఆ నీళ్లు ఇప్పటికీ స్టిల్ డ్రిప్ అవుతూ పడుతూ ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పాలంటే ఈ కేవ్స్ లోపల పెద్ద గదులు ఏర్పడిపోయాయి. కేవ్స్ లోపల చీకటిగా ఉంటుంది కదా, అందుకని వీళ్ళు ఆర్టిఫిషియల్ లైట్స్లో గదులన్నీ హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు. ఇక్కడ చూసారా, క్రాల్వే అని ఉంది. అంటే యాక్చువల్లీ ఇది కూడా ఒక పాత్ అనమాట టు అనదర్ సైడ్. ఇలాంటివి విజిటర్స్కి ఎందుకు అలౌ చేయరంటే డ్యూ టు నారో, స్లిప్పరీ, ముఖ్యంగా అన్స్టేబుల్ పాత్ ఇది. ఇంకో 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే విజిటర్స్ వలన కేవ్స్ యొక్క ఎకో సిస్టమ్ పాడవకుండా ఉండడానికి అండ్ సైంటిస్టులు స్టిల్ వాటి మీద ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ చూసారా, ఇంకా లోతుకి వెళ్తున్నాం మనం. ఏదో మొబైల్ పట్టుకొని సరదాగా రికార్డ్ చేస్తున్నా అనుకుంటున్నారా? కాదండి, కాళ్ళైతే వణికిపోతున్నాయి. లోతుకి వెళ్ళే కొద్దీ ఈ ప్లేస్ ఎంత ఎక్సైటింగ్గా ఉందంటే అంతే భయంగా కూడా ఉండింది. ఇప్పుడు మనం చూస్తుంది కేవ్లో ఉన్న మొట్టమొదటి అతిపెద్ద గది. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఇది ఇంత సేఫ్గా ఉందంటే గ్రేటే కదండి. అయితే ఇప్పుడు మనం ఈ గది నుండి ఒక సన్నటి బ్రిడ్జి మీద ఇంకో గదిలోకి వెళ్ళాలి. సింపుల్గా 4K వీడియోలో రికార్డ్ చేస్తున్నా అనుకుంటున్నారా? 230 feet అండి లోతు. నా మొబైల్ పడిపోతే
జోక్స్ అపార్ట్, బ్రిడ్జ్ చాలా డెలికేట్ అని, బ్రిడ్జ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దని అక్కడున్న గైడ్ ఆల్రెడీ మెన్షన్ చేశారని, చావు కబురు చల్లగా అన్నట్టు మావారు అప్పుడు చెప్పారు. అప్పటి వరకు మొబైల్ కింద పడిపోతేనో అని ఆలోచించాను, కానీ నేను పడిపోతే ఎలా ఉంటుందా అని ఆలోచించలేదు. మీరు ఇక్కడ గమనించారా, మేము మళ్ళీ పైకెక్కుతున్నాం. కేవ్స్ లోపలికి దిగేటప్పుడు కాళ్ళైతే వణికాయి, కానీ ఇప్పుడైతే నెక్స్ట్ ఏం చూడబోతున్నాం అనే ఎగ్జైట్మెంటే ఎక్కువగా ఉందండి. చూసారా లోపలికి వెళ్ళే కొద్దీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ మూమెంట్లో నాకు అనిపించిన విషయం ఏమిటంటే, నేను ఎప్పుడు పువ్వులు పండ్లు చెట్లకే అట్రాక్ట్ అవుతూ ఉంటా, కేవ్స్కి కూడా అట్రాక్ట్ అవ్వచ్చు అనేది ఈ సెకండ్ బిగ్గెస్ట్ ఛాంబర్ చూశాక అర్థమైంది. ఒక్క వర్డ్ బాబోయ్. కానీ చిన్న వెలితి ఏంటంటే ఇక్కడ ఏది టచ్ చేయొద్దు అన్నారు. ఇది కళ నిజమా అనుకుంటూనే ఇంకొంచెం పైకి వెళ్ళాం. Right side you can see a cave chandelier, and to the left side you can see our cave bacon. When you guys do leave this, సున్నపు రాతి నీళ్ళతో ఇంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఫామ్ అవుతుందని మనం కలలో అయినా ఊహిస్తామా? ఇంత పెద్ద పెద్ద కాలనీస్ మధ్యలో గదులు. మనసులో మాట, సోషల్ స్టడీస్ ఇంకొంచెం బాగా చదివి ఉండాల్సింది. పోనీ ఆర్కియాలజీ చేశామా? అది లేదు. మీరు గమనిస్తున్నారా, ఇదంతా సున్నపు రాళ్ల మధ్యలో నుండి దారి. ఇంత దూరం నుండి చాలా సేఫ్గా ఇంత స్ట్రాంగ్ బేస్ మీద నడుచుకుంటూ వస్తున్నాం అనుకుంటాం, కానీ అది సున్నపు రాయి, అందుకే టచ్ చేయొద్దు అంటారు. మన లెక్క బాగుండి ఫ్లడ్స్ కానీ వర్షాలు కానీ లేవు. ఆ రెండు ఉన్నట్లయితే మనల్ని అసలు కేవ్స్ లోపలికి అలౌ చేయరు. సున్నపు రాతి భవనంలో నడుస్తున్నాను అని డైజెస్ట్ చేసుకోవడానికి నేను అలా టచ్ చేసి చూశాను. Collapse modification happened layer by layer and piece by piece. As you look here at the bottom surfaces and along Grendel's Canyon, you'll see it eventually created the dome-shaped ceiling that you'll see at the top of the hall. గైడ్ చెప్తున్న డోమ్ షేప్డ్ సీలింగ్ ఇదే అండి, అక్కడికే వెళ్తున్నాం. ఇది చూశాక ఇది కేవ్స్ అనాలా, రాజమందిరం అనాలా, ప్యాలెస్ అనాలా ఏమీ అర్థం కాల. ఇంత పెద్దగా ఉంది కాబట్టి అక్కడి గైడ్స్ కూడా రాజులు రాణులు మంత్రులు వాళ్ళ ప్యాలెస్ అని ఛాంబర్స్ అని అలా చిన్న చిన్న కథలు టూరిస్టుల్ని అట్రాక్ట్ చేయడానికి చెప్తూ ఉంటారు. కొన్ని కోట్ల సంవత్సరాలుగా నాన్ స్టాప్గా వాటర్ డ్రిప్ అవుతూ పడుతూ ఉంటే భూమి మీద అయితే నదులు చెరువులు ఏర్పడతాయి, కానీ భూమి లోపలైతే కేవ్స్ ఏర్పడతాయని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ చీకట్లో ఉన్న ఆ గుంతలు గమనించారా? మన ఊహకి కూడా అందని లోతులు అవి. హెవీ రెయిన్ఫాల్ కానీ ఫ్లడ్స్ కానీ వచ్చినప్పుడు అది వాటర్ ప్యాసేజ్ అనమాట. వాళ్ళు టచ్ చేయొద్దు అని చెప్పడానికి ఇంకొక రీజన్ కూడా ఉందండి. Still it is soft and doesn't have any smell. సో మనం టచ్ చేసిన చోట ఈ చుట్టుండే అవకాశం ఉందన్నమాట. మరి ఇలాంటి కేవ్స్లో పక్షులు గబ్బిలాలు కూడా ఉంటాయి కదా, వాటి లైఫ్ని కూడా ప్రిజర్వ్ చేస్తూ కేర్ తీసుకుంటూ ఈ కేవ్స్ సంపద కాపాడడం పెద్ద టార్గెట్ అండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కాన్స్టెంట్ అండర్ గ్రౌండ్ టెంపరేచర్ ఎంతో తెలుసా? 70 degrees Fahrenheit త్రూ అవుట్ ద ఇయర్. చలికాలంలో వెళ్ళాం కాబట్టి ఆ మాత్రం నుంచుని చూడగలిగాం. మనం బయటికి వెళ్ళబోయే ముందు కేవ్స్ లోపల ఉన్న లాస్ట్ ఛాంబర్ అండి ఇది. నిజం చెప్పాలంటే బయటికి రాబుద్ది కాలేదు. ఈ నేరో పాత్రలో నడుస్తూ ఉంటే అరే కేవ్స్ వదిలి వెళ్ళిపోతున్నావా అన్న ఫీలింగే ఎక్కువ ఉంటుందండి మనకి. నేనైతే ఏం చూసానా అని రివైండ్ చేసుకునే లోపు కేవ్ ఎగ్జిట్ వచ్చేసిందండి. బయటికి రాగానే స్నాక్స్ పని పడతాంగా ఆబ్వియస్లీ. కేవ్స్ ఎంట్రన్స్లో మనకి ఫోటో తీశారు కదా, అవి ఇస్తున్నారు మనకి. ఊరికే అనుకున్నారా? కాదండి, $40 అంట. ఏంటి చెప్పులు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఈ చెప్పులతోనే కేవ్స్లో నడిచా. ఏమనాలి నన్ను? కేవ్స్ బయట ఇలాంటి ఫ్యామిలీ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ బోలెడున్నాయండి. ఈవినింగ్ టైం అవడం వల్ల పిల్లలు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. అండర్ 12 years పిల్లలకి ఫ్రీ స్కేటింగ్ షూస్ ప్రొవైడ్ చేశారు. అయాన్ కోసం కొంత టైం స్పెండ్ చేయడం జరిగింది. పడుతున్నాడు,
పడుతూనే ఉన్నాడు. అలా పడి లేచి మేము బతిలాడగా బయటపడ్డాం చివరికి. ఇవన్నీ అవే చెట్లు పైన అవే, అటు కూడా అవే. చూసారు కదండి, వీడియో బాగుంది కదా. అలాగే మేము లాస్ట్ మంత్ జపనీస్ గార్డెన్స్ అని కూడా వెళ్ళాము. అది కూడా చాలా బాగుంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళైతే అది కూడా చూసి రండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఏమైనా చెప్దామా అయ్యా? By the way, the cave's name is National Cavern Bridges, and also you can go skiing like the video said. It's very fun, but it's really hard to do it. I mean, like unless you're under 11 or 12, you can go to it. It's very fun. I fell like 5 billion times, but it's fine. It was very fun. There's also a zipline thing that we didn't go to, and it looks very fun. But it's very pricey, I mean. So I recommend going to it. It looks very fun. So Okay, Andy. See you again. Bye.